Hey everyone, welcome to Edutainment channel. Today we are going to learn regular verbs and irregular verbs. ఈ రోజు verbs లో verbs ఆల్రెడీ ఏంటా అనేది మనం తెలుసుకున్నాం. సో 2 types of verbs, ఇంపార్టెంట్ verbs ఏంటి, మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే verbs ఏంటి అవన్నీ తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోయేది రెగ్యులర్ verbs అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ verbs అంటే ఏంటా, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేర్చుకుంటుంటే. సో రెగ్యులర్ verbs అనేవి చాలా ఈజీగా ఉంటాయి మీకు గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఇర్రెగ్యులర్ verbs మీద కొంచెం గ్రిప్ అనేది ఉంటే మీకు టోటల్ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఈజీగా అండ్ ఫ్లూయెంట్గా మాట్లాడొచ్చు. ఈ వర్బ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మీకు. సో ఈ 50, సో రెగ్యులర్ వర్బ్స్ 50 అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ 50 టోటల్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు టెన్సెస్ మన నెక్స్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు ఈ వర్బ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఈ మెయిన్ ఆర్ యాక్షన్ ఆర్ ప్రిన్సిపల్ వర్బ్స్లో 2 రకాలుగా డివైడ్ అవుతాయి. అవి ఏంటా అనేది మనం ముందే మాట్లాడుకున్నాం. సో ఒకటి రెగ్యులర్ అండ్ ఇంకోటి ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్ ఆర్ వీక్ వర్బ్స్ అని కూడా అంటారు. రెగ్యులర్ వర్బ్స్ అని అనొచ్చు, వీక్ వర్బ్స్ అని అనొచ్చు. సో వీటిని పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఈ రెండు వర్బ్స్కి డి, ఈడి, టీ అనేవి యాడ్ అవుతాయి. ఇవి సింపుల్ ఫార్మ్స్ అండ్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే ఫార్మ్స్. అది ఎలా అనేది ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ V1, V2, V3, V4 అని కూడా అంటాం. సో అంటే ఏంటంటే వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. సో సింపుల్గా మనం V1, V2, V3, V4 అని అంటాం. సో ఇక్కడ పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే 2 ఒకటే. ఎలా అంటే ఇక్కడ చూడండి, సింపుల్ V1 ఆస్క్ అని రాస్తాం. నెక్స్ట్ V2 ఆస్డ్ అంటే ఈడీ ఫామ్ యూజ్ చేసాం. నెక్స్ట్ V3లో కూడా ఈడీ. సో ఆస్క్ పక్కన ఈడీ పెట్టేస్తే సింపుల్గా V2, V3 అనేవి వచ్చేస్తాయి. బట్ V4 అంటే ఏంటి, ఇక్కడ ఆస్క్ ఉంది, ఆస్క్కే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే V4 అవుతుంది. సో ఇవి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, బాగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. సో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఇవి నేర్చుకునేటప్పుడు ఉండవు. సో ఈ బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ నేర్చుకుంటే చాలు, V2, V3, V4 చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఈడీ, V2 అంటే ఈడీ అండ్ V3 అంటే ఈడీ. నెక్స్ట్ V4 అంటే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేసేస్తుంటే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో మనం ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటా అనేది V1, V2, V3, V4లో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వన్ ఆన్సర్డ్, ఆన్సరింగ్. అంటే ఇక్కడ V2, V3లో ఈడీ ఫామ్స్ యాడ్ అయ్యి V4లో ఐఎన్జీ ఫామ్ యాడ్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇర్రెగ్యులర్ ఫామ్స్లో ఈడీ లేదంటే డి లేదంటే ఐఎన్జీ ఫామ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, బాగా గుర్తుపెట్టుకోండి అండ్ బై హార్ట్ చేసేయండి మొత్తం మీకు. సో అలాగైతే మీకు నెక్స్ట్ మన టెన్సెస్ క్లాస్లో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ 50 వర్బ్స్ అనేవి. సో నెక్స్ట్ ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్. ఏంటి, ఆస్క్ అనేది V1 ఫామ్ అంటే బేస్ ఫామ్, V2లో ఈడీ ఫామ్ యాడ్ అయింది ఆస్క్డ్. నెక్స్ట్ V3లో ఆస్క్డ్. నెక్స్ట్ V4లో ఐఎన్జీ ఫామ్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ బాయిల్డ్, బాయిలింగ్. నెక్స్ట్ బిలీవ్డ్, బిలీవింగ్. నెక్స్ట్ వన్ లవ్డ్. నెక్స్ట్ వన్ కంపేర్డ్, కంపేరింగ్. నెక్స్ట్ వన్ cried, crying. నెక్స్ట్ వన్ డ్రెస్సింగ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ చదువుదామా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒకసారి చూడండి. V1లో రెగ్యులర్ ఫామ్స్లో డి, ఈడీ, ఐఎన్జీ ఫామ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, అది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఉంటుంది రెగ్యులర్ ఫామ్స్ ఎలా యూజ్ చేయాలనేసి. ఒకసారి చూడండి. V1 ఫామ్లో ఆన్సర్డ్, ఆన్సరింగ్. నెక్స్ట్ వన్ ఆస్క్డ్, ఆస్కింగ్. నెక్స్ట్ వన్ బాయిల్డ్, బాయిలింగ్. నెక్స్ట్ వన్ బిలీవ్డ్, బిలీవింగ్. నెక్స్ట్ వన్ loved, loving. నెక్స్ట్ వన్ కంపేర్డ్, కంపేరింగ్. నెక్స్ట్ వన్ cried, crying. నెక్స్ట్ వన్ dressing. నెక్స్ట్ వన్ played, playing. నెక్స్ట్ వన్ filled, filling. నెక్స్ట్ వన్ followed, following. నెక్స్ట్ వన్ gathered, gathering. Next one helped, helping. So next one kissed, kissing. Next one needed, needing. Next one obtained, obtaining.
నెక్స్ట్ వన్ రీప్లేస్, రిప్లేస్డ్, రిప్లేస్డ్, రిప్లేసింగ్. నెక్స్ట్ వన్ స్నార్, స్నార్డ్, స్నార్డ్, స్నారింగ్. నెక్స్ట్ వన్ విజిట్, విజిటెడ్, విజిటెడ్, విజిటింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ బెగ్, బెగ్డ్, బెగ్డ్, బెగ్గింగ్. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజీ బెగ్ అని కదా వచ్చింది, బీజీజీఈడి అని వచ్చింది. జీజీ అనేది ఇక్కడ ఇంకో జీ అనేది లెటర్ యాడ్ అయింది. సో అలాగా కొన్ని వర్డ్స్ ఉంటాయి, సేమ్ లెటర్ డబల్ అవుతుంది, కొన్ని కొన్ని ఇక్కడే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వన్ కాపీ, కాపీడ్, కాపీడ్, కాపీయింగ్. నెక్స్ట్ వన్ డ్రై, డ్రైడ్, డ్రైడ్, డ్రైయింగ్. నెక్స్ట్ వన్ ఫిట్, ఫిట్టెడ్, ఫిట్టెడ్, ఫిట్టింగ్. నెక్స్ట్ వన్ హగ్, హగ్డ్, హగ్డ్, హగ్గింగ్. హగ్ అనేటప్పుడు హెచ్యుజీ వచ్చింది, ఈడీకి బదులుగా ఇంకో జీ కూడా యాడ్ అయింది. సో అలాగా కొన్ని వర్డ్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ జీజీ అనేది హెచ్యుజీ అనేది ఇంకో జీ అనేది యాడ్ అయింది ఈడీకి బదులు. సో అలాంటి వర్డ్స్ మీరు కొన్నిసార్లు చూడాలి. సో నెక్స్ట్ వన్ మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్, మ్యారీయింగ్. సో ఇక్కడ కూడా ఆర్ అనేది ఇంకో ఆర్ అనేది యాడ్ అయింది, ఆర్ఐఈడి. ఓకే, ఆర్ఐ అనేది ఇక్కడ వై వచ్చింది కదా మ్యారీకి, బట్ ఇక్కడ ఆర్ఐ అనేది ఇంకో 2 లెటర్స్ అనేవి యాడ్ అయ్యాయి, అలాంటివి మీరు చూడాలి. సో నెక్స్ట్ వన్ ప్లాన్, ప్లాన్డ్, ప్లాన్డ్, ప్లానింగ్. ఇక్కడ కూడా అంతే, ఇంకో డబల్ ఎన్ అనేది వచ్చింది. సో అలాంటి 2 సేమ్ లెటర్స్ ఉన్నవి సేమ్ డబల్ లెటర్స్ అనేవి యాడ్ అవుతాయి కొన్ని వర్డ్స్లో, చూసుకోండి. స్కిప్, నెక్స్ట్ వన్ స్కిప్, స్కిప్డ్, స్కిప్డ్, స్కిప్పింగ్, సేమ్ అలాగే ఉన్నాయి. టిప్, టిప్డ్, టిప్డ్, టిప్పింగ్. నెక్స్ట్ వన్ వరీ, వరీడ్, వరీడ్, వరీయింగ్. నెక్స్ట్ వన్ బ్యాన్, బ్యాండ్, బ్యాండ్, బ్యానింగ్. నెక్స్ట్ వన్ క్లాప్, క్లాప్డ్, క్లాప్డ్, క్లాపింగ్. ఓకే, అలా మ్యాక్సిమమ్ అలాగ 2 డబల్ లెటర్స్ వచ్చినవే ఇచ్చాను ఇక్కడ, అవి ఒక్కసారి మీరు మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకోండి. ఓకే, డ్రాప్, డ్రాప్డ్, డ్రాప్డ్, డ్రాపింగ్. ఓకే, షాప్, షాప్డ్, షాప్డ్, షాపింగ్. క్లిప్, స్లిప్, స్లిప్డ్, స్లిప్డ్, స్లిప్పింగ్. స్టాప్, స్టాప్డ్, స్టాప్డ్, స్టాపింగ్. ట్రావెల్, 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 ట్రావెలింగ్. ఎంప్టీ, ఎంప్టీడ్, ఎంప్టీడ్, ఎంప్టీయింగ్. బ్లష్, బ్లష్డ్, బ్లష్డ్, బ్లషింగ్. డిస్కవర్, డిస్కవర్డ్, డిస్కవర్డ్, డిస్కవరింగ్. ఎర్న్, ఎర్న్డ్, ఎర్న్డ్, ఎర్నింగ్. ఫైర్, ఫైర్డ్, ఫైర్డ్, ఫైరింగ్. జంప్, జంప్డ్, జంప్డ్, జంపింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లాఫ్, లాఫ్డ్, లాఫ్డ్, లాఫింగ్. నెక్స్ట్ వన్ నీడ్, నీడెడ్, నీడెడ్, నీడింగ్. నెక్స్ట్ వన్ ఓపెన్, ఓపెన్, ఓపెన్డ్, ఓపెనింగ్. నెక్స్ట్ వన్ రీచ్, రీచ్డ్, రీచ్డ్, రీచింగ్. నెక్స్ట్ వన్ వాంటెడ్, 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 వాంటింగ్. నెక్స్ట్ వన్ నాక్, నాక్డ్, నాక్డ్, నాకింగ్. నెక్స్ట్ వన్ ఇంటెండ్, ఇంటెండెడ్, ఇంటెండెడ్, ఇంటెండింగ్. నెక్స్ట్ వన్ హీల్, హీల్డ్, హీల్డ్, హీలింగ్. నెక్స్ట్ వన్ సైకిల్, సైకిల్డ్, సైకిల్డ్, సైక్లింగ్. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకునేవన్నీ రెగ్యులర్ వర్బ్స్. ఇవి చాలా సింపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం మెయిన్ బేస్ ఫామ్ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. V2 V3 ఒకేలా ఉంటాయి, అండ్ V4 అయితే రెగ్యులర్ వర్బ్స్కి ఇర్రెగ్యులర్ వర్బ్స్కి రెండిట్లకి ఐఎన్జీ ఫామే ఉంటుంది. ఈ మెయిన్ బేస్ ఫామ్స్ నేర్చుకుంటే చాలు ఈ రెగ్యులర్ వర్బ్స్లో. సో V2 V3 అనేవి సేమ్ ఈడీ ఫామ్స్లా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇర్రెగ్యులర్ ఆర్ స్ట్రాంగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇర్రెగ్యులర్ వర్బ్స్ని స్ట్రాంగ్ వర్బ్స్ కూడా అంటారు. సో ఇవి కొంచెం చేంజ్ అవుతాయి, అంటే ఇవి మొత్తం ఇక్కడ V1 ఎలా ఉందో V2 V3 అలా ఉండవు. సో డిఫరెంట్గా ఉంటాయి, సో చేంజ్ అవుతాయి, కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి కానీ మీకు వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద చాలా అవగాహన అనేది వస్తుంది. సో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడొచ్చు ఇంగ్లీష్. V1 V2 V3 V4 వీటికి కూడా V1 V2 V3 V4 ఫామ్స్ ఉంటాయి. సో సేమ్ ప్యాటర్న్. V1 బ్రేక్ అని ఉంది కదా, ఇక్కడ V2లో బ్రోక్ అని ఉంటుంది, కానీ అక్కడ ఏంటి ఈడీ ఫామ్, టీ ఫామ్, డి ఫామ్ యూజ్ చేయాలి, బట్ ఇక్కడ చేంజ్ అవుతాయి. సో ఈ కంప్లీట్గా ఈ వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. బ్రేక్ అంటే బ్రోక్ వచ్చింది, నెక్స్ట్ బ్రోకెన్, నెక్స్ట్ బ్రేకింగ్. V4 అనేది అన్నిట్లోని సేమ్ ఒకేలా ఉంటుంది. V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే సరిపోతుంది. రెగ్యులర్లో కూడా ఇర్రెగ్యులర్లో కూడా సేమ్ ఒకటే. V1కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తే
ఒకేలా ఉంటాయి. సో V4ని పక్కన పెట్టండి. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. V1, V2, V3 నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ బిగిన్. బిగిన్ V2లో బిగాన్, V3లో బిగన్, V4లో బిగినింగ్. సో V4లో రెగ్యులర్ వర్బ్స్లోని ఇర్రెగ్యులర్ వర్బ్స్ సేమ్ V1 ప్లస్ ING ఫామ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో V4 అనేది పక్కన పెట్టండి. ముందు మీకు ఈ బేస్ ఫామ్ ఇంకా V2, V3 అనేవి కూడా ఒక్కొక్క దానికి వర్డ్కి అసలు కంప్లీట్ చేంజ్ వస్తుంది కదా. సో వీటి మీద మీకు గ్రిప్ అనేది ఉంటే మొత్తం ఈజీగా లాంగ్వేజ్ అనేది మీరు మాట్లాడవచ్చు. సో ఒక్కసారి చూడండి. ఫస్ట్ వన్ బిగిన్, బిగాన్, బిగన్, బిగినింగ్. నెక్స్ట్ వన్ బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్. నెక్స్ట్ వన్ బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోయింగ్. నెక్స్ట్ వన్ బిల్డ్, బిల్ట్, బిల్ట్, బిల్డింగ్. నెక్స్ట్ వన్ కాస్ట్, కాస్ట్, కాస్ట్. కొన్ని ఉంటాయి అంటే చాలా రేర్గా. నేను చెప్పాను కదా ఈ బేస్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ V2, V3 కూడా కొన్ని వర్డ్స్ అనేవి సేమ్గా ఉంటాయి. సో కాస్ట్, కాస్ట్, కాస్ట్ అండ్ కాస్టింగ్. నెక్స్ట్ వన్ డూ, డిడ్, డన్, డూయింగ్. నెక్స్ట్ వన్ ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్. సో ఇక్కడ ఈట్ అంటే తినటం, ఏట్ అంటే ఆల్రెడీ అయిపోయింది పాస్ట్. సో ఈటన్ అన్నా కూడా పాస్ట్. సో ఇంగ్లీష్లో నేను చెప్పాను కదా ఇంగ్లీష్లో 2 టైప్స్ ఆఫ్ పాస్ట్స్ ఉంటాయి. అంటే జరిగిపోయింది, ఇంతకుముందు ఆల్రెడీ జరిగింది. ఓకే, అవి 2 టైప్స్ ఆఫ్ టెన్సెస్, 2 టైప్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్ ఉంటాయి. ఒకటి పాస్ట్, ఒకటి పాస్ట్ పార్టిసిపల్. సో అలాగా ఒక్కసారి అలాంటి వీటి మీద ఒక్కసారి చూసుకోండి. డూ, డిడ్, డన్, డూయింగ్. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్. నెక్స్ట్ హ్యావ్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్. నెక్స్ట్ వన్ హైడ్, హిడ్, హిడెన్, హైడింగ్. నెక్స్ట్ వన్ హోల్డ్, హెల్డ్, హెల్డ్, హోల్డింగ్. సో నెక్స్ట్ వన్ కీప్, కెప్ట్, కెప్ట్, కీపింగ్. నెక్స్ట్ వన్ లూజ్, లాస్ట్, లాస్ట్, లూజింగ్. నెక్స్ట్ వన్ మీట్, మెట్, మెట్, మీటింగ్. నెక్స్ట్ వన్ పే, పేడ్, పేడ్, పేయింగ్. నెక్స్ట్ వన్ మేక్, మేడ్, మేడ్, మేకింగ్. నెక్స్ట్ వన్ నో, న్యూ, నో, knowing. Next one run, ran, run, running. So next one say, said, said, saying. Next one sit, sat, sat, sitting. నెక్స్ట్ వన్ బర్న్, బర్న్ట్ అయినా అనొచ్చు, బర్న్డ్ అయినా అనొచ్చు. ఏంటి బర్న్ట్ అయినా అనొచ్చు, బర్న్డ్ అయినా అనొచ్చు. అంటే పాస్ట్ అంటే V2 ఫామ్లో బర్న్ట్ అయినా బర్న్డ్ అయినా అనొచ్చు. నెక్స్ట్ వన్ V3 ఫామ్లో బర్న్స్ అని చేంజ్ అవుతుంది, ఎస్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ V4లో బర్నింగ్. ఓకే, సో నెక్స్ట్ V1 బస్ట్, V2 బస్ట్, V3 బస్ట్, V4 బస్టింగ్. ఓకే, నెక్స్ట్ వన్ డేర్, డేర్డ్ అయినా అనొచ్చు, డేర్ రస్టా రాంగ్ అది. ఓకే, నెక్స్ట్ వన్ డేర్, డేర్డ్, రస్ట్ అయినా అనొచ్చు, డేర్డ్ అండ్ డేరింగ్. ఓకే, నెక్స్ట్ 23 డిగ్, డగ్, డగ్, డిగ్గింగ్. నెక్స్ట్ వన్ డూ, డిడ్, డన్, డూయింగ్. Next one draw, drew, drawn, drawing. Next one drink, drank, drunk, drinking. Next one drive, drove, driven, driving. Next one dwell, dwelt, dwelt, dwelling. Next one eat, ate, eaten, eating. Next one fall, fell, fallen, falling. Okay, so next ఇంకా ఉన్నాయి నేర్చుకుందాం. So next one feed, fed, fed, feeding. Next one fight, fought, fought, fighting. Next one find, found, found, finding. Next one hide, hid, hidden, hiding. Next one lay, laid, laid, laying. Next one be, was, been, being. Next one beat, 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 beaten, beating. Next one become, became, become, becoming. Next one bet, 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 betting. Next one put, 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 putting. So next see, saw, seen, seeing. Next one sell, sold, sold, selling. Next one shake, shook, shaken, shaking.
Next one, shed, 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 shedding. Next one, shrink, shrank, shrunk, shrinking. Next one, weave, wove, woven, weaving. Next one, wear, wore, worn, wearing. Next one, buy, bought, bought, buying. Next one, rid, 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 ridding. Next one, rise, rose, risen, rising. Okay, సో ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ గురించి మనం క్లారిటీ అనేది మనకు వచ్చింది కదా. ఈ 50 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ వర్బ్స్ 50 అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ 50, ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీకు టెన్సెస్ ఫామ్లో ఎలా ఉపయోగపడుతుంది, ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రజెంట్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి, పాస్ట్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి, ఫ్యూచర్ టెన్స్లో ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చాలా ఉపయోగపడతాయి ఈ 50 వర్బ్స్ అనేవి. సో టోటల్ మొత్తం నేను ఇచ్చాను, ఇవి చూసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా అయితే మేము చేసే డైలీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.